శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమల ఛానల్. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వృషభ రాశి వారికి వారి యొక్క ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, అదేవిధంగా వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుందో నక్షత్రం వారిగా మనం చక్కగా డిస్కస్ చేసుకుందామండి. అలాంగ్ విత్ సింపుల్ రెమెడీస్ పరిహారాలతో పాటుగా చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. సో మొత్తం మీద 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. ఈ సంవత్సరం 2026 మార్చి నుండి 2027 మార్చి వరకు వృషభ రాశి వారికి ఇది శ్రమ, గ్రోత్, స్థిరమైన గ్రోత్, ఎక్కువ ఖర్చులు, కానీ గౌరవం కూడా పెరిగే సంవత్సరం అండి. మనం కనుక చూస్తే పంచాంగం ప్రకారం వృషభ రాశి వారికి ఆదాయం 5గా ఉందండి, వ్యయం 14గా ఉంది, రాజపూజ్యం 5 ఉంటే అవమానం 4గా ఉంది. సో మనం చక్కగా డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. చివరిన అసలు ఆదాయం 5 ఉంది, వ్యయం 14 ఉంది కదా అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టడము, దేనికైనా లాభాలార్జితం కోసం కావచ్చు, మంచి కోసం ఖర్చు పెరుగుతుంది, సంతానం కోసం, వారి వృద్ధి కోసము, ప్రాపర్టీ కోసం, ఇలా రకరకాలుగా ఉంటుందండి. అంతేగాని నష్టం ఎక్కువ ఉందని మాత్రం భావించకండి. సో జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. కృత్తిక అంటేనే స్వాడ్, కత్తి, అధిపతి రవి అండి. ముఖ్యంగా వీరికి ఏంటంటే నా లైఫ్ నేను క్లీన్గా కట్ చేసి కొత్త రూపంలో మలుచుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచన వచ్చే ఒక పుణ్యకాలం అని చెప్పాలండి. ముఖ్యంగా కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలకు సంబంధించి ఈ వృషభ రాశి విద్యార్థులకు ఏంటంటే కాంపిటీషను, ఎగ్జామ్స్, అదేవిధంగా బోల్డ్, ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయండి. చదువులో సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, కానీ కొంచెం ఓపిక అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటయ్యా ఈ గోచార రీత్యా అంటే, వేగంగా ఫినిష్ చేయటం కాదు, మంచిగా గ్రాస్ప్ చేసుకోవడం చాలా ముఖ్యమండి. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత వంట పట్టించుకున్నాం అనేది ముఖ్యమండి. రోజుకు కనీసం 2 సబ్జెక్టుల మీద ఫోకస్ చేయటం, వారానికి ఒక రోజు మార్క్ టెస్ట్ లేదా రివిజన్ టెస్ట్ పెట్టుకోవటం, దీనివల్ల స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకో తెలుస్తుంది. అదేవిధంగా మీకు ఆదివారం పూట సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ప్రతిరోజు కుదరకపోయినా మీ యొక్క చదువు, మీ యొక్క జాబ్, మీ యొక్క గోల్ గురించి ప్రార్థించండి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బుధవారం రోజున స్టూడెంట్స్కి కానీ పిల్లలకి ఏదైనా పుస్తకాలు, పెన్నులు ఇవ్వండి, హెల్ప్ చేయండి. ఉద్యోగంలో ఉన్న కృత్తిక నక్షత్రం వారికి, వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే రాహు 10వ స్థానంలో ఉంటారు, శని 11వ స్థానంలో. ఈ కాలంలో బిగ్ టర్నింగ్ పాయింట్ అనేది వస్తుందండి. కొంతమందికి కొత్త డిజిగ్నేషను పోస్ట్లో, కొంతమందికి బాధ్యత, మరికొంతమందికి సంస్థల్లో కానీ లేకుంటే ఫారిన్ క్లయింట్ ద్వారా రావచ్చు, లేదంటే పెద్ద ప్రాజెక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అసలు కృత్తిక యొక్క నేచర్ ఏంటంటే పనిని నేరుగా ఫేస్ చేయి, నిజంగా మాట్లాడి ఫలితం తీసుకో అన్నది వీళ్ళ నేచర్. కానీ ఈ సంవత్సరం ఒక చిన్న జ్ఞానం అనేది అవసరం ఉంటుందండి. నిజము ప్లస్ సమయము ప్లస్ విధానము, ఈ 3 కలిస్తేనే సేఫ్గా ఎదుగుతారు. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఇలాంటి చూసుకొని ముందుకు వెళ్తే మంచిది. ఆఫీస్లో కృత్తిక 2, 3, 4 పదాలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే 3 థింగ్స్ ఏంటంటే, వర్క్ టైంలో ఫుల్ ఫోకస్ చేయండి, ఫోన్ ఆ టైంలో గాసిప్స్ తగ్గించండి, ఆఫీస్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాకుండా అవసరం లేదు. కోపం వచ్చే మాటల నుంచి 10 సెకండ్లు ఆలోచన తర్వాత పాజ్ తీసుకున్నాక మాట్లాడండి. హడావుడిగా రిజైన్ చేయటము, ఫైట్ చేయటము, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, ఇలాంటి మాట దయచేసి వద్దు. ఇది మీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. వ్యాపారంలో ఉన్న కృత్తిక నక్షత్రం వారికి, వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే ఈ సంవత్సరం కొత్త లైన్స్, కొత్త సిటీస్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచన ఎక్కువగా చేస్తారండి. రాహు 10వ స్థానంలో ఉన్నారు. కొత్త బ్రాండ్, కొత్త బ్రాంచ్, కొత్త హై అండ్ రిస్క్ ఐడియాలు కూడా చూసి ఆకర్షణ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ స్టడీ చేయండి, పెద్దల నుంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి డిస్కస్ చేయండి, దెన్ ఓన్లీ టేక్ ద డెసిషన్. శని 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి స్లోగా వెళ్దాం, కానీ లాంగ్ టర్మ్గా నిలబడే ప్లాన్ చెయ్యాలని మాత్రం చెప్తాడు. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అని చెప్తాడు ఈ యొక్క శని 11లో ఉండి. సో ఏంటంటే ముఖ్యంగా మీరు టోటల్ క్యాపిటల్లో 20 నుంచి 30% వరకు రిస్క్ తీసుకోండి. రిస్క్ వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. అన్ని ఒప్పందాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ చేసే ముందు అకౌంట్స్ ట్రాన్స్పరెంట్గా చేసేటప్పుడు కూడాను ట్రాన్స్పరెంట్గా పెట్టుకోండి. అకౌంట్స్ కరెక్ట్గా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మరి కృత్తికా నక్షత్రం మహిళలకు ఏ విధంగా ఉంటుంది అంటే, మీ యొక్క మాట, మీ ఎక్స్ప్రెషన్ కాస్త షార్ప్గా ఉండడం సహజం అండి, మీ నేచర్ అది. ఈ సంవత్సరం ఏంటంటే సెకండ్ హౌస్లో 2, 3 స్థానాల్లో, మిథునంలో, కర్కాటకంలో గురుడు ఉంటారు కదా, శుభగ్రహము. మీ యొక్క మాట, సెకండ్ హౌస్ మాట, మీ యొక్క రచన, మీ యొక్క డెసిషన్స్కి ఎక్కువగా బలం ఉంటుంది. డేర్గా ముందుకు వెళ్దామనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంటి వాళ్ళతో కావచ్చు, భర్త లేదా భార్యతో కావచ్చు, భర్తతో ముఖ్యంగా బంధువులతో నిజం చెప్పే స్టైల్ కొంచెం సాఫ్ట్గా కనుక ఉంటే మీ యొక్క సంబంధాలు బాగుంటాయి. బికాజ్ ఈయన అష్టమాధిపతి మీకు 2వ, 3వ ఉన్నాడు. కాబట్టి కొంచెం ఆలోచించండి,
మీ మాటకు విలువ పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. సూచన ఏంటంటే మీ యొక్క కెరీరు, మీ యొక్క హెల్త్, మీ యొక్క ఎమోషన్స్ వీటన్నింటిపై కూడా మీకు హక్కు మీకే ఉంది. మీకు సంబంధించి రోజుకు కనీసం 20 నిమిషాల కోసం మీకోసం కేటాయించండి. కాసేపు వాకింగ్ చేయండి, కాసేపు మ్యూజిక్ వినొచ్చు, లేదంటే పుస్తకం చదవచ్చు, లేకుంటే ప్రేయర్ చేసుకోవచ్చు. ప్రేయర్ చేస్తున్నామంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మీరే స్ట్రెంథన్ చేసుకున్నట్టు. ఎస్. మరి ప్రేమ వివాహ జీవితంలో కృతిక వారికి సంబంధించి ఈ సంవత్సరం కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారండి. కొన్ని పాత సంబంధాలు ఉంటాయి కదా, రిలేషన్స్ ఏమైనా ఉంటే ఇది నా మార్గం కాదు అనిపించి ముగిసే అవకాశం ఉంటుంది. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగానే కట్ చేసుకుని సాఫ్ట్గా బయటపడే అవకాశం ఉంటుంది. కొన్ని కొత్తవి లేదంటే నిజాయితీ గలవి కొన్ని డీప్ రిలేషన్స్ వాటిలోకి మీరు అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. పద్ధతిగా చెప్పాలి, సాంప్రదాయంగా చెప్పాలంటే అర్థం చేసుకునే ప్రేమను ఎంచుకోండి, అర్థం చేసుకోమని అడిగే ప్రేమను కాదు. మరి రైతులు అదేవిధంగా రాజకీయ నాయకులుగా చూస్తే కృతిక రైతులు కొత్త టెక్నాలజీ, కొత్త పద్ధతులు, కొత్త మెకనైజేషన్, కొత్త పనిముట్లు, డ్రిప్ వంటి వాటిని ట్రై చేయడం వల్ల మంచి రిటర్న్స్ వస్తాయండి. సో మూస పద్ధతిని వదిలిపెట్టి కొత్త టెక్నాలజీ వాడుకోండి, బాగుంటుంది. మరి కృతిక నక్షత్రం సంబంధించిన రాజకీయ నాయకులకు, పబ్లిక్లో ఫీల్డ్ ఉండే వారికి ఏంటంటే మీ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వల్ల కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సంవత్సరం ఆసన్నమైంది. ప్రజల కోసం చేసిన కఠిన నిర్ణయాలు మొదట కొంతమందికి నచ్చకపోవచ్చండి, తర్వాత మెల్లిమెల్లిగా మీకు గౌరవాన్ని తీసుకొస్తాయి. రోహిణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశిలో జన్మించిన వారికి అంటే రోహిణి అంటేనే ఆకర్షణ, ఆహారం, ఆస్తి, ఆర్భాటం, అందం, సౌందర్యం, సౌఖ్యం, ఇవన్నీ కూడా రోహిణి నక్షత్రం. వృషభ రాశిలో చంద్రుడు బలవంతుడు. సౌఖ్యాల మధ్యలో కూడా డిసిప్లిన్ వేసుకోవాల్సిన సంవత్సరం కాబట్టి క్రమశిక్షణ చాలా ముఖ్యం అండి. మరి రోహిణి స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏంటంటే సెన్సిటివిటీ, క్రియేటివ్ మైండ్, విజువలైజేషన్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి సహజంగానే. గురుగ్రహము 2వ స్థానంలో 3వ ఇంట్లో ఉంటున్నారు, 2nd and 3rd హౌస్లో ఉంటున్నారు. రాశి నుండి కావచ్చు, లగ్నం నుంచి కావచ్చు. మీది లాంగ్వేజ్ సబ్జెక్ట్స్, ఆర్ట్స్, డిజైను, ఆర్కిటెక్చరు, మ్యూజిక్, జర్నలిజము, ఫైనాన్స్, ఫుడ్ టెక్నాలజీ ఇలాంటి రంగాల్లో బాగా పర్ఫామ్ చేయవచ్చు మీరండి. ఇట్స్ ద బెస్ట్ టైం ఫర్ యూ, మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, మిమ్మల్ని మీరు పెంచుకోవడం కోసం. కానీ సౌఖ్యము, ఈ సౌఖ్యం వల్ల కొంచెం కంఫర్టబుల్ అలసత్వం వస్తుంది. మొబైల్, ఓటీటీ, భోజనం లేదా నిద్రలో ఎక్సెస్ తీసుకోవడము ఇవన్నీ కూడా సిలబస్ కొంత స్లో చేస్తే డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని కాస్త తగ్గించండి. రోజుకి 24 గంటలు ఉంటాయి కదా, కనీసం 1 గంట చదువుకోండి. మీ యొక్క చదువు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్కి ఫిక్స్ చేసుకోండి, కొంత టైం పెట్టుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఫోకస్ అని పెట్టుకోండి. ఆ టైంలో నథింగ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. డైట్, నిద్ర, ఫోను, టైం కాస్త బ్యాలెన్స్ చేస్తే మెమొరీ అండ్ ఫోకస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి. 1 టాస్క్ అట్ ఏ టైం, ఒక టైంలో ఒకటే పని చేయటం, దానివల్ల ఫోకస్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకి, రోహిణి ఉద్యోగస్తులకి ఏంటంటే ఈ సంవత్సరం మీకు గుర్తింపు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. లాభంలో శని ఉన్నారు, 10వ యువకారకుడు, 10, 9లో రాహు ఉంటున్నారు. కాబట్టి రాహు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ స్టైలు, మీ యొక్క ప్రెజెన్సు, మీ యొక్క ప్రజెంటేషను, ముఖ్యంగా బాసు, క్లయింట్స్, కొలీగ్స్కి మీరు కనిపించే సమయం ఇవన్నీ కూడా ప్రభావితంగా ఉంటాయండి. శని 11వ స్థానంలో ఉన్నారు, శనిశ్వరుడు అంటే కన్సిస్టెంట్ వర్క్కి స్లోగానే కానీ షూర్గా రివార్డ్ వస్తుంది. శనిశ్వరుడు స్లో బట్ రిజల్ట్ గ్యారంటీ అండి. ఆదాయం 5గా ఉంది అంటే సాలరీ, బోనస్, ఇన్సెంటివ్స్, పార్ట్నర్షిప్, ఫ్యామిలీ, వెల్త్ రూపేనా. వ్యయం 14 ఉంది. హౌస్ కంఫర్ట్స్ వల్ల కావచ్చు, బ్యూటీ వల్ల కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు, ట్రావెల్స్ వల్ల కావచ్చు, కిడ్స్ వల్ల కావచ్చు, పెద్దవారి వల్ల కావచ్చు, ఈఎంఐస్ వల్ల, వీటి వల్ల కొంత ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. సలహా ఏంటయ్యా అంటే లగ్జరీని తగ్గించమని కాదండి, లగ్జరీకి వాల్యూ ఇవ్వమని, ప్లాన్ చేయమని ఈ యొక్క గోచారాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఈ యొక్క గురుగ్రహం సూచిస్తూ ఉన్నాడు. మరి రోహిణి నక్షత్రం సంబంధించినటువంటి బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, వ్యాపారస్తులు, ముఖ్యంగా ఫుడ్, బ్యూటీ, ఫ్యాషన్, జ్యువెలరీ, రియల్ ఎస్టేట్, ఆర్ట్స్, మీడియా, హాస్పిటాలిటీ ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా మంచి స్కోప్ ఇస్తుందండి మీకు. ముఖ్యంగా ఈ యొక్క రాహుగ్రహం 10వ స్థానంలో ఉంటున్నారు, తర్వాత 9 కూడా వెళ్తారు అనుకోండి. సడన్గా ఫేము, వైరల్ ప్రమోషన్స్, పెద్ద ఆర్డర్స్ రావటం. రాహు అంటేనే ఇంపాక్ట్ పెద్దగా చేయడం. శనివత్ రాహు, కుంభరాశిలో శని ఉన్నారు కాబట్టి మంచి బలవంతుడే. కానీ మరి 12 భాగాలు వ్యయం ఏంటయ్యా అంటే సూచన ఏంటంటే స్థాయి కన్నా ఎక్కువ బ్రాండ్ మెయింటైన్ చేయడము, అన్నెసరీ అప్గ్రేడ్ చేసుకోవడాలు, స్టేటస్ కోసం రిస్క్ తీసుకోవడాలు ఇవి అవాయిడ్ చేయాలండి. మరి రోహిణి నక్షత్రం సంబంధించిన మహిళలకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మీకు ఈ సంవత్సరం ఫ్యామిలీ, హోమ్, బ్యూటీ, చిల్డ్రన్, సెల్ఫ్ వర్త్ ఇవే మీకు ప్రధానమైన అంశాలండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రోహిణి అంటేనే అందం కదా, బ్యూటీ, చంద్రుడు కళ్ళ కారకుడు. ఇల్లు అందంగా ఉండాలి, అందులో మీరు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే కిచెన్, మీ యొక్క వంటగది, ఇంటీరియర్, పిల్లల రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయాలని, చిన్న హాబీలు, చిన్న బిజినెస్ ఐడియాస్ కూడా
ట్రై చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అవకాశాలు మీకు వస్తాయి, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. ఉపాయం ఏంటయ్యానంటే స్త్రీలకి వీరికి శుక్రవారం పూట అమ్మవారికి వైట్, శుక్రుడు అంటే వైట్ లేదా పింక్ ఆ ఫ్లవర్స్ ఆఫర్ చేయడం, పూజ చేసుకోవడం అమ్మవారికి ఆ ఫ్లవర్స్ తోటి. ప్రతిరోజు 15 నుంచి 2 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయండి లేదా లైట్ ఎక్సర్సైజ్ చేయండి. ఆరోగ్యానికి చాలా యూస్ఫుల్ అండి. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు, బాగుంటుంది. మరి ప్రేమ వివాహానికి సంబంధించి ఈ సంవత్సరం రొమాన్స్, ఎమోషనల్ బాండింగ్, ఇంటి సంబంధమైన నిర్ణయాలు ప్రధానంగా ఎక్కువగా ఉంటాయండి ఈ సంవత్సరం. ఎవరైతే పెళ్ళయి ఉండి ఉంటారో పెళ్ళైన వారికి ఇల్లు మార్చడం, ఇంటి డెకరేషను, పిల్లల ఫ్యూచర్ ప్లానింగు, ఏదైనా జంటగా కలిసి ట్రిప్స్కి వెళ్ళటం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. మరి సింగిల్స్కి ఏంటంటే బంధువులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వర్క్ ప్లేస్ ద్వారా వచ్చిన అలయన్సెస్లో మంచి ఆప్షన్స్ మీకు దొరుకుతాయని చెప్పవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే అందమైన లవ్ స్టోరీ కంటే అర్థమయ్యే నిలిచిపోయే లవ్ స్టోరీ ముఖ్యమండి. బ్యూటీ కాదు, ఇంటర్నల్గా అర్థం చేసుకునే వాళ్ళే అవసరం. వారితో ఉంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు అలాంటి వారే మనకు ముఖ్యం. రైతులకు ఏంటయ్యా అంటే అన్నము, పాలు, పండ్లు, తోటలు ఇవన్నీ దేవుని కృపతో బాగుంటే సమయమని కనపడుతూ ఉందని ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి. అయినా ఖర్చులు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సేవింగ్ హ్యాబిట్, పొదుపు చేసుకొని దాచుకునే అలవాటు చాలా ముఖ్యం ఎవరికైనా సరే. పబ్లిక్ లైఫ్లో ఉన్న వారికి, ముఖ్యంగా పీపుల్తో కనెక్ట్ అయి ఉండే వారికి స్మైలింగ్ నేచరు, హెల్పింగ్ నేచరు ఇవన్నీ కూడా మీకు లాభము, గౌరవం తెస్తాయి. సో ఎవరైనా కనపడితే హాయ్ అనండి, పలకరించండి, ఎలా ఉన్నారు, ఏమిటి, ఇలా చేస్తూ ఉంటే మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. మృగశిర నక్షత్రము 1-2 పాదాలు ముఖ్యంగా వృషభ రాశిలో ఉంటాయండి. మృగశిర అంటే డౌట్, శోధన, ప్యూర్ హార్ట్, డెప్త్గా ఎక్కువ ఆలోచించడము, మంచి మనసు కలిగి ఉంటాం. ఎప్పుడు ఏదో నేర్చుకోవాలి, ఎక్కడో వెతకాలనే మైండ్ ఉంటుంది వీరికి. సో దే ఆర్ వెరీ గుడ్ నేచర్డ్ పీపుల్ అండి. సందేహాలను ప్రశ్నలుగా మార్చి ప్రశ్నలను జ్ఞానంగా మార్చుకోవాల్సిన సంవత్సరం ఇది. ఎందుకంటే మీకు స్వతహాగా ఉన్న గుణమే అది కాబట్టి రీసెర్చ్ అనేది. స్టూడెంట్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇది ఎందుకు, ఇది ఎలా అని అడిగే నేచర్ ఉంటుంది. ఇది ఎడ్యుకేషన్ విషయంలో స్టూడెంట్స్కి ఒక ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ అండి. అలా క్వశ్చనింగ్ మోడ్లో ఉన్నప్పుడు డెవలప్ అవుతారు, నేర్చుకోగలుగుతారు, డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం గురుగ్రహము 2-3 స్థానాల్లో ఉండటం వల్ల రీసెర్చ్, డేటా అనాలిసిస్, స్టాటిస్టిక్స్, రైటింగు, బ్లాగింగు, స్పీకింగు, టీచింగు ఈ రంగాల్లో ఉన్నవారికి ఎక్కువగా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ రంగాల్లో ఎక్కువగా శక్తి ఉందండి. కాబట్టి అలాంటి వాటిలో కనుక మీరు చూస్ చేసుకోగలిగితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. సో ముఖ్యంగా సలహా ఏంటంటే మీ యొక్క డౌట్స్ని కంపైల్ చేసుకొని టీచర్స్తో ఓపెన్గా డిస్కస్ చేయండి, గ్రూప్ స్టడీ చేయండి, లైబ్రరీకి వెళ్ళటం, ఆన్లైన్ కోర్సెస్ ద్వారా నేర్చుకోవడం ఇవన్నీ కూడా మీకు సో మంచి ఉపయోగకరంగా ఉంటాయండి. మరి మృగశిర సంవత్సరం సంబంధించి 1-2 పాదాల వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు కదా, ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఏంటంటే కొంత అప్ అండ్ డౌన్ ఉండొచ్చండి ఉద్యోగస్తులకి, మృగశిర వారికి. కానీ ప్రతి చేంజ్ లాంగ్ టర్మ్లో యూస్ఫుల్ ఉంటుంది. సో కొత్త ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఫస్ట్లో అన్కంఫర్టబుల్గా ఉంటుంది, తర్వాత అదే మీకు బెనిఫిట్ ఇస్తుంది. ఇట్లా జరుగుతాయి. రాహుగ్రహం 10వ ఇంట్లో ఉన్నారు కదా, జాబ్ రోల్ చేంజ్ కావడం, రిపోర్టింగ్, ప్రాజెక్టు, టెక్నాలజీ, సిటీ ఏదైనా కావచ్చు, ఇది ఏదో ఒకటి మీకు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క మైండ్ స్టేగా ఉందామా మూవ్ అవుదామని కన్ఫ్యూజన్ కలిగిస్తాయి, ఎక్కువగా ఉంటాయి. కానీ గురుగ్రహం ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫ్యాక్ట్స్ చూసి నిర్ణయం తీసుకో, గాసిప్స్, ఫియర్, ఈగో మీద నిర్ణయం తీసుకోవద్దు అని గురుగ్రహం చెప్తూ ఉంటుంది. ఆ దృష్టితో ఒక డైరీలో ఏంటంటే సలహా, మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మీ యొక్క గోల్స్ ఏమిటో రాసుకొని మీ యొక్క డెసిషన్స్ ఫ్యాక్ట్స్ ఆధారంగా తీసుకోవాలండి. అప్పుడే మీకు సక్సెస్ అవుతారు. మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా మృగశిర వారికి సంబంధించి అంటే ఈ యొక్క సంవత్సరము రీసెర్చ్ బేస్డ్ నిర్ణయాలు ఉంటాయి. కొత్త ప్రోడక్ట్లు కావచ్చు, టెరిటరీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది మంచి టైం అని చెప్పవచ్చు అండి. కానీ మైండ్ కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ వల్ల డిసిషన్స్ లేట్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ మీకేంటంటే 70% క్లారిటీ వచ్చినప్పుడు యాక్షన్ మొదలుపెట్టు, మూమెంట్ తీసుకోండి. 100% క్లారిటీ కోసం వేచి ఉంటే లైఫ్ స్లోగా అవుతుంది. ఒక పిక్చర్ వస్తే మొదలు పెట్టడమే కాబట్టి అన్నట్టు చివరి దాకా ఆగకూడదు. సో మహిళలకి మృగశిర వారికి ఏంటంటే మెంటల్ పీసు, ఎమోషనల్ క్లారిటీ, కమ్యూనికేషను ఇవి మెయిన్ టాపిక్స్ అండి ఈ సంవత్సరం. కుటుంబంలో మంచి కమ్యూనికేటర్గా, పిల్లలకి గైడ్గా, ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమంది మీకు, వాళ్ళకి కౌన్సిలర్గా మీ యొక్క పాత్ర అనేది బాగా బలపడుతుందండి. వాళ్ళకి అలా కనపడతారు, మీరు ఇచ్చే ఉపయోగపడతాయి. సలహా ఏంటంటే మీ ఎమోషన్స్ లోతుగా ఉంటుందండి సహజంగా. దాన్ని రచన రూపేణ, పాట, ఆర్ట్, ఏదైనా మోటివేషన్ స్పీచ్, ప్రబోధం లేదా స్పిరిచువల్ ప్రాక్టీస్గా కన్వర్ట్ చేసుకోండి. సో మీతో పాటుగా ఎదుటి వారికి కూడా ఉపయోగపడుతుంది. మరి ప్రేమ, వివాహానికి సంబంధించి లవ్ వేట్ల విషయాలు ఏంటంటే మృగశిర వారికి ఒక టైంలో డౌట్గా కూడా ఉంటుంది, ఒకసారి డీప్లో కూడా ఉంటుందండి. 2 ఉంటాయి వీరికి.
ముఖ్యంగా ఏంటంటే పార్ట్నర్తో ఈ సంవత్సరం మీరు ఓపెన్ కమ్యూనికేషన్ చేయండి. అజంప్షన్స్, ఊహలు తగ్గించి వేసి డైరెక్ట్గా ఉన్నట్టుగా ప్రశ్నలు అడగండి. డైరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి, క్లియర్ అవుతుంది మైండ్. సింపుల్గా చెప్పాలంటే ఎదురుగా ఉన్నవారిని అర్థం చేసుకునేంత వరకు విషయం మీద జడ్జిమెంట్ ఇవ్వకండి, తెలిసిలోని ఇన్ఫర్మేషన్ తోటి. సో మరి రైతులకు సంబంధించి మార్కెట్, వాతావరణము, విత్తనాలు, స్కీమ్స్ గురించి ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఇది తెలుసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ ఫీల్డ్లో ఉన్న వారికి ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చేటువంటి స్పీచ్ కానీ, డిస్కషన్స్ కానీ, డిబేట్స్ కానీ, పాలసీస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి చేస్తే కనుక మీకు మంచి పేరు వస్తుందండి. మొత్తం మీద చూస్తే వృషభ రాశి వారికి బోల్డ్ డెసిషన్స్, క్లియర్ కట్స్, లీడర్షిప్ ఉంటుంది. కృతిక వారికి, రోహిణి వారికి కంఫర్ట్స్, బ్యూటీ, ఫ్యామిలీ, వెల్త్ బ్యాలెన్స్ ఇది ఉంటుంది. ఇవి మెయిన్ ట్యాక్స్ అనమాట జరగబోయేటి. వృషభ వారికి క్వశ్చన్స్, లెర్నింగ్, కమ్యూనికేషన్, రీసెర్చ్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుందండి. పరాభవ నామ సంవత్సరంలో శని 11లో ఉన్నారు, రాహు 15లో ఉన్నారు, గురుడు 2-3 స్థానాల్లో ఉంటూ ఉంటారు. మీకు ఒకే మెసేజ్ ఇస్తున్నారు వారంతా కలిసి గోచారంలో గ్రహాలు. నిదానంగా ఎదిగినా పర్వాలేదు, కానీ నిజంగా నిలిచిపోయేలా ఎదుగు అన్నది కాన్సెప్ట్. సో ఆదాయం అవుతుంది, దేవుడు మార్గం ఇచ్చాడు, డోర్లు తెరిచాడు. ఏం 14గా ఉంది. సో డిసిప్లైన్, ప్లానింగ్ నేర్పించబోతున్నాడు. దాని ద్వారా ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి. రాజపూజ్యం 5గా ఉంది, గౌరవము, పేరు, స్థానము ఇచ్చేందుకు సో సిద్ధంగా ఉన్నాడు. అవమానం 4గా ఉంది. సో కొన్ని ప్రయోగాల మూలకంగా వచ్చే లెసన్స్ అవి కూడా మీకు ఒక కవచం లాంటి అనుభవాన్ని ఇస్తుంది, అనుభవంగా మారిపోతుంది కూడా. సో మొత్తం మీద వృషభ రాశి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఏంటంటే శ్రమ ప్లస్ శాంతి ప్లస్ శ్రద్ధ అనేది ఈ 3 కలిపి మీకు శ్రేయస్సునండి. అలా కనుక నడిస్తే సో ఈ రాబోయే 2026 మార్చి 19 మొదలయ్యే శ్రీ పరాభవ సంవత్సరం ఉగాది 2027 మార్చి వరకు కూడా ఉంటుంది కదా. మీకు జీవితంలో స్థిరమైన ధన, గౌరవ, శాంతి సంవత్సరంగా సో స్థిర స్మరణీయంగా నివసిస్తుంది. తప్పనిసరిగా మీరు కనుక ఈ సింపుల్స్ కనుక మీరు కనుక ఐడియాలజీ కనుక ఫాలో అవుతాయి. ఎందుకంటే వృషభం అంటే ఎద్దు, హార్డ్ వర్క్ చేసే తనం ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సో టేక్ ఎ రైట్ డెసిషన్ రైట్ టైం అండి. మీకు కానీ మీ బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం, ఎక్కడికో వెళ్ళాలి, టైం వేస్ట్ అవుతుందేమో, కుదరట్లేదు అనుకునే వారందరి కోసం ఏంటంటే 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క వ్యక్తిగత జాతకం మీకు మీరే చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క జాతక చక్రం కూడా పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. సో డిజైన్ చేయబడింది. చాలామంది జాయిన్ అయ్యి హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. సో అందులో మీరు కూడా భాగం కావాలనుకుంటే అలాంటి వారి కోసం ఆ ఒక్క కోర్స్ యొక్క లింక్ని ఇవ్వడం జరుగుతుంది. లాగిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో ఈ మధ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.